నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది. సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు. మనకి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో మనకి రఫ్గా ఒక 10-15 డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్ లో, అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుంది అనమాట. సో జనరల్ గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడి యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అన్నమాట, రవి అండ్ కుజుడు. సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి, లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు, తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ కల్చర్ లో ఉన్న లీడర్స్, మేనేజర్స్, బాసెస్, మన ఈగో, మన ఆత్మ, నైసర్గిక గ్రహం అన్నమాట. రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి, మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసే వాళ్ళు, గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయన్నమాట. అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు కుజుడికి వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము, అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము. కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు, బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనకి షెఫ్స్, హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే ఒక ఆ అహంకారంకి రవి కూడా కారణం అవుతారు, యాజ్ వెల్ యాజ్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట. నెగిటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో, క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి. సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ లో. అంటే మనకి రెండు క్రూర గ్రహాలు, అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్, అతిగా కోపం రావడము, బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము, కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము, ఇవి వస్తుంటాయి. అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది. అంటే మనలో ఒక పోటీతత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము, ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట. అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము, స్ట్రాటజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్ళడము, మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక హెల్తీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి. మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి 8వ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము, అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది.
డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది. అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, టారో రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి. అది కాకుండా సడన్ గా వాల్కానోస్ ఇరప్షన్ అవ్వడము, భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము, రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్ ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతో ఏమవుతుందంటే, రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్, సోల్జర్స్ కి సంబంధించి, గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి, గవర్నమెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరికీ కూడా సర్జన్స్, మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్, అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందికి వస్తాయి అన్నమాట. వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకున్నాం. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి వాళ్ళకి రవి కుజ యొక్క కలయిక వీళ్ళకి సప్తమ స్థానంలో జరుగుతుంది. మీకు వృషభ లగ్నం కావచ్చు, వృషభ రాశి కావచ్చు, ఈ ట్రాన్సిట్ అనేది మీకు సప్తమ స్థానంలో జరుగుతుంది. చతుర్థాధిపతి అయిన రవి సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి సప్తమ స్థానంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే, జనరల్ గా మనకి సప్తమ స్థానము పార్ట్నర్షిప్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము. భార్యాభర్తల మధ్య కలయిక అంటే కలత్ర భావంగా కూడా చెప్తూ ఉంటాము. బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో మన పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ మనల్ని ఎలా వ్యూ చేస్తారు అనేది కూడా మనకి ఈ 7th హౌస్ నుంచి తెలుస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇప్పుడు రవి అండ్ కుజుడి యొక్క కాంబినేషన్ ఇక్కడ జరగడం వల్ల ఇక్కడ మీకు ఏమవుతుందంటే, భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా చికాకులు రావడము, లేదా బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా కొద్దిపాటిగా అగ్రెసివ్ గా మీరు డెసిషన్స్ తీసుకోవడము, సడన్ గా ఈగోలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఈగో క్లాషెస్ ఎక్కువ అయిపోయినప్పుడు సడన్ గా మీ పార్ట్నర్షిప్స్ డీల్స్ అన్ని కూడా కట్ చేసుకోవడము, లేదా ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే అంటే మీరు కార్పొరేట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ మేనేజర్స్ తోటి మీకు కొద్దిపాటిగా చికాకులు రావడము, లేదా మీ సబార్డినేట్స్ నుంచి మీకు కొద్దిపాటిగా ప్రెషర్ ఎక్కువ రావడము, ఇచ్చిన ప్రాజెక్ట్స్ టైంకి కంప్లీట్ అవ్వకపోవడము, దానివల్ల మీ ఈగో క్లాష్ అవ్వడము, అగ్రెసివ్ గా మీరు రెస్పాండ్ అవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చతుర్థాధిపతి రవి కూడా కలయిక జరిగింది కాబట్టి సప్తమ స్థానంలో తల్లి తరఫున కూడా మీకు కొద్దిపాటిగా ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే తల్లి పైన మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి, ఆవిడ ఆరోగ్యం బాగోలేకపోయినా మీరు హాస్పిటల్ కి ఎక్కువ తిరగడం, ఎందుకంటే వ్యయాధిపతి కూడా అయ్యారు కాబట్టి హాస్పిటల్ ఖర్చులు పెట్టడము, ఒకవేళ తల్లి గారికి బాగున్నా మీ భార్య గారికి లేకపోతే మీ భర్తకి కూడా ఇబ్బందులు రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మీకు ఫోకస్ అంతా కూడా ఈ తల్లికి సంబంధించి, భార్య భర్తలకి సంబంధించి, లేదా మీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కి సంబంధించి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ వాతావరణంలో కూడా కొద్దిపాటిగా చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనుకున్న పనులు టైంకి అవ్వకపోవడం వల్ల కూడా మీరు కొద్దిగా నిరాశ అనేది కనిపిస్తుంది. పాజిటివ్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండు గ్రహాల పాజిటివిటీని మనం హ్యాండిల్ చేసుకుంటే, మీరు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని కొత్త ప్రాజెక్ట్స్ కనుక ఇనిషియేట్ చేయాలనుకుంటే కనుక ఇది చాలా మంచి టైం అని కూడా చెప్పుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు మీ సబార్డినేట్స్ కానివ్వండి, మీరు వర్క్ చేసుకునే మేనేజర్స్ తోటి కొద్దిగా మీరు ఈగోస్ కి వెళ్లకుండా ఒక పార్ట్నర్షిప్ లాగా మీరు కనుక చేసుకున్నట్లయితే గనక మీకు మంచి రికగ్నిషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అహంకార భావంతో గనక మీరు డెసిషన్స్ తీసుకుంటే గనక మీకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా భార్యాభర్తలు విడాకుల కారణం చేత గనక మీరు లీగల్ గా కోర్టుకి వెళ్లే పరిస్థితి ఉంటే గనక కొద్ది రోజులు ఈ ట్రాన్సిట్ అయిపోయేంత వరకు కూడా ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకోకుండా సంయమనం పాటించినట్లయితే గనక ఈ ట్రాన్సిట్ అయిపోయిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ కోపంతో డెసిషన్స్ తీసుకోవడము, క్షణికావేశంతో డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీకు ఇబ్బంది ఎక్కువయ్యి అనవసరంగా మీకు గృహ వాతావరణంలో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. హెల్త్ కూడా మీకు ఇంపాక్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు లగ్నాన్ని కూడా చూస్తూ ఉంటాయి కాబట్టి సడన్ గా మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, తలకి సంబంధించి ఇబ్బందులు రావడము,
ఫ్రీక్వెంట్ గా మీకు తలపోటు రావడము, దానివల్ల మీరు హాస్పిటల్స్ కి తిరగడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ కనుక చేసుకొని, ప్రాణాయామ, అనులోమ్ విలోమ్ కనుక మీరు చేసుకొని, మీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ కంజంక్షన్ ఏదైతే జరుగుతుందో అది మనకి December 7th వరకు అయిపోతుంది. కాకపోతే మళ్ళీ కంటిన్యూషన్ కొద్దిపాటిగా ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు కొంచెము గనక మీ పేషెన్స్ తోటి గనక మీరు డెసిషన్స్ తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే గనక రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా చాంటింగ్ చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఉదయం బిఫోర్ 8 o'clock, అంటే 8 గంటల లోపు మీరు కనుక సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే కనుక మీకు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో గనక మీరు అర్చన కానివ్వండి, అభిషేకం కానివ్వండి, మీ పేరు పైన చేయించుకోవడము, లేదా కందులు దానం ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. మీ హెల్త్ ఒకవేళ బాగుంది, నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అని అనుకుంటే గనక మీరు ఏదైనా దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళి మీరు బ్లడ్ డొనేషన్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీ హెల్త్ కండిషన్ బాగుంటే గనక మీరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ కుజుడి యొక్క నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఇబ్బందికరంగా లేకుండా మీకు అంత ఫేవరబుల్ గా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి.